శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేసో యక్షరక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుః శిఖరిణామహం. ఏకాదశ రుద్రుల్లో శంకరుడను నేను, యక్ష రాక్షసులలో కుబేరుడను, అష్టవసువులలో అగ్నిని, పర్వతములలో సుమేరువు అనే పర్వతాన్ని నేనే అయి ఉన్నాను. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ అర్జున, పురోహితులలో శ్రేష్ఠుడనైన బృహస్పతిని నేనే, సేనానాయకులలో కుమారస్వామిని నేనే, సరస్సులలో సముద్రమును నేనే. మహర్షీణాం భృగురహం గిరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. నేను మహర్షులలో భృగువుని, వాక్కులలో ఏకక్షరమైన ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థిర పదార్థాలలో హిమాలయ పర్వతాన్ని నేనే. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. వృక్షాలన్నింటిలోనూ రావి చెట్టుని నేను, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిల మునీంద్రుడను నేనే అయి ఉన్నాను. ఉచ్చైశ్రవసమాస్వానం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాం చ నరాధిపం. నేను గుర్రాలలో అమృతంతో పాటు పుట్టిన ఉచ్చైశ్రవం అనే గుర్రాన్ని, గొప్ప ఏనుగులలో ఐరావతాన్ని, మనుష్యులలో రాజుని అని తెలుసుకో. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధాలలో నేను వజ్రాయుధాన్ని, పాడి ఆవులలో కామధేనువుని, ధర్మబద్ధమైన సంతానోత్పత్తి కారణమైన మన్మధుడిని, సర్పములలో వాసుకిని అయి ఉన్నాను. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. నేను నాగులలో అనంతుడను, జలదేవతలలో వరుణుడిని, పితృదేవతలలో ఆర్యమయుడను, నియమించు వారిలో యముడిని నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. అసురులలో ప్రహ్లాదుడని, లెక్కించు వారిలో కాలాన్ని, మృగాలలో మృగరాజు అయిన సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడను నేనే అయి ఉన్నాను. పవనః పవతామస్మి రామః శస్త్రభృతామహం జషాణాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. పవిత్రమనర్చే వారిలో వాయువుని, ఆయుధాన్ని ధరించే వారిలో శ్రీరాముడిని, చేపలలో మొసలిని,
నదులలో పవిత్రమైన గంగానదిని నేనే అయి ఉన్నాను. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవహమార్జున ఆధ్యాత్మ విద్యా విద్యానాం వాదః ప్రవదతామహం. ఓ అర్జున, సృష్టిల యొక్క ఉత్పత్తి, స్థితి, లయములను నేనే. విద్యలలో ఆధ్యాత్మ విద్యను నేనే. వాదించు వారిలో రాగద్వేషరహితంగా తత్వ నిర్ణయం చేయడం కోసం చేసే వాదమును నేనే అని తెలుసుకో అని ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలికెను. విభూతి యోగంలో మిగిలిన భాగాలు వినడానికి, శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, అలాగే సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు.